UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరజయత్. వ్యాస మహర్షికి కృష్ణ పరమాత్మకి నేను నమస్కారం చేస్తూ నాకు తోచిన 4 మంచి మాటలు చెప్తాను. పూర్వకాలంలో జడభరతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా యజ్ఞయాగాద క్రతువులు చేస్తూ రాజ్యకాంక్షని కాకుండా రాజ్యాన్ని కేవలం ఒక విధిగా పరిపాలిస్తూ ఉంటుండేవాడు. తర్వాత అతని చివరి దశలో తపస్సు చేసుకుందామనే ఉద్దేశంతో వానప్రస్థం అంటారు దాన్ని. ఆ వానప్రస్థ కాలంలో అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా బాధ్యతలు తీర్చుకోవాలి. 60 సంవత్సరాల తర్వాత మనం బాధ్యతను తీర్చుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం తర్వాత జన్మకి కావలసిన పుణ్యఫలాన్ని మనం సంపాదించుకోవాలి. అది వానప్రస్థ యొక్క లక్షణం, మనిషి యొక్క లక్షణం. లేదు నేను ఇంకా ఈ సంసార బంధంలో ఇంకా సంపాదిస్తాను, మనవడికి ముని మనవడికి కూడా కావలసినంత సంపాదిస్తాను అని అనకూడదు. 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలకు వివాహమైనా అక్కడి నుంచి మన బాధ్యతలను చూసుకుంటూ ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రతిరోజు కనీసం ఒక 10 నుంచి ఒక 30 నిమిషాల సేపు అయినా సరే ఆ యొక్క సత్సంగాన్ని, దైవ ప్రార్థన అనుష్ఠానాలు చేసుకుంటూ ఈ గృహస్థాశ్రమ ధర్మాలు తీర్చుకుంటూ వచ్చిన అతిథులకందరికీ మనం భోజనాదులు పెడుతూ మన పిల్లల్ని సక్రమమైన మార్గంలో మనం చూసుకుంటూ మన ప్రయాణం సాగాలి. ఆ క్రమంలోనే ఈ కథ చెప్తున్నాను అన్నమాట. లేదండి నేను 60 సంవత్సరాల తర్వాత ఇంకా చిన్న ఉద్యోగం అయితే ప్రైవేట్ ఉద్యోగం కూడా చూసుకుంటాను, ఇంకా నేను జీవితకాలం ఓపికనంత సరిగ్గా సంపాదిస్తానంటూ డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటే ఇంక నీకు జన్మ అంటూ ఉండదు. నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించావు, వివాహం చేసుకున్నావు, సుఖాన్ని అనుభవించావు, సంతానాన్ని కన్నావు, వాళ్ళని సక్రమమైన ధర్మమైన మార్గంలో వాళ్ళని పెంచి ఈ సమాజానికి అందించి నువ్వు మళ్ళీ ఆ బాధ్యతలను తప్పుకొని నీ స్వానుష్ఠానాన్ని చేసుకోవాలి. అదే ఇప్పుడు ఈ కథలో సారాంశం. అప్పుడు జడభరతుడు ఏం చేస్తాడంటే, సరే తన ఉత్తర వయసులో తపస్సు చేసుకోవడానికి ఒక అడవికి వెళ్తాడు. తపస్సు చేస్తుంటాడు, చాలా భయంకరమైన తపస్సు చేస్తుంటాడు. రోజు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి తపస్సు కొనసాగిస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు కాలువకి వెళ్ళినప్పుడు ఒక జింక, పాపం అది గర్భం దాల్చున్న జింక, ఆ జింక ఏం చేసిందంటే అటు మామూలుగా మహర్షి యొక్క కనుచూపు మేరలో పాపం అటు తిరుగుతుంటే అది చూస్తూ ఈయన స్నానం చేస్తున్నాడు. ఈయన స్నానం మరి సంస్కారవంతంగా మంత్రపూర్వకంగా స్నానం చేస్తుంటే ఒక పెద్ద సింహం గర్జించింది అనమాట. సింహం అరుపు వినపడంగానే ఓహో నన్ను ఏదో సింహం చంపేయబోతుందని ఆ జింక అనుకొని తనకు తానే భ్రమపడి ఒక్క లంఘ్యం అంటే ఒక్క ఉదుటున ఎగిరి అటువైపు ఒడ్డుకి, అంటే కాలువ చిన్నగా ఉంటుంది కదా స్నానం చేసే కాలువ, అటువైపు దూకుతుండగా తన గర్భంలో ఉన్న జింక పిల్ల ఆ కాలువలో పడిపోయింది. తన జింక అవతల పడి మరణించేసింది. మరణించినప్పుడు ఈ దృశ్యాన్నంతా కూడా ఈ జడభరతుడు చూశాడు. చూసి ఏంట్రా అయ్యో అని ఆ ప్రవాహంలో వస్తున్న జింక పిల్లని పట్టుకున్నాడు. తనకు తానేమనుకున్నాడంటే ఆ జింక చనిపోతూ ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకొని ఆయన నాకు అప్పచెప్పిందని తనకు తానే అనుకున్నాడు. అది ఎక్కడేం జరగలేదు, తనకు తానే అనుకున్నాడు ఈ జింక పిల్ల నేను చూసుకోవాలని అనుకున్నాడు అనమాట. అనుకొని దాన్ని తీసుకొని ఇంకా దాన్ని పెంచడం మొదలెట్టాడు. మరి అది చిన్న పిల్ల కదా, కళ్ళు తెరవలేదు. దానికి ఏదో కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, దానికి ఎక్కడో పాలు తీసుకొచ్చి దానికి ఏదో పాలు పోస్తున్నాడు. ఇంకా తన తపస్సు పోయింది. దాంతో నా జింక పిల్ల ఉదయం పూట ఆడుకుంటుంది, సాయంత్రం వేసరికి ఎక్కడ పోయింది జింక పిల్ల ఎక్కడ పోయిందని చెప్పి దాంతోపాటు పాపం దాన్నే చూసుకుంటున్నాడు. ఈ చివరి దశలో తపస్సు చేసుకోవాలనుకుని వెళ్ళినవాడు తన దృష్టి కాస్త జింక పిల్ల వైపు వెళ్ళిపోయింది. దాన్ని పెంచుతూ దానికి ఆహారం చూస్తూ దాంతో ఆడుకుంటూ దాంతో కాలక్షేపం అయిపోతుంది. ఇంకా తపస్సు లేదు, ఏం లేదు, అయిపోయింది కదా. అంటే దృష్టి మరలిపోయింది.
ఆ తర్వాత ఇంకా కాలాంతరంలో ఆ జింక పిల్ల దానికి ఇప్పుడు రెక్కలు వచ్చిన పిల్లలు ఉండరు కదా, అలాగే దానికి కాళ్ళు ఎప్పుడైతే పరిగెత్తడం అలవాటు అయిపోయిందో ఆ జింక పిల్ల పారిపోయింది. అయ్యో నా జింక పిల్ల, నా జింక పిల్ల, నా జింక పిల్ల అనుకోండి తనకి ఆ అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోకూడదుగా, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోగానే ఆ జింక పిల్లనే తలుచుకుంటూ మరణించేశాడు. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, మరణకాలంలో నువ్వు ఏదైతే ఎక్కువగా తలుస్తుంటావో మళ్ళీ అదే జన్మ ఎత్తుతావు. అంటే మరణకాలంలో ఒక సూకరాన్ని, అంటే ఒక పందిని తలుచుకున్నావు అనుకో, పందిలాగా పుడతావు. ఒక మహర్షిని తలుచుకున్నావు అనుకో, మహర్షిలాగా పుడతావు. అంటే మరణకాలంలో నువ్వు తలుచుకోవాల్సిన రూపాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక అద్భుతమైన పరమాత్మను, లేకపోతే నీకు ఒక ఒక నీకు నచ్చిన దేవుణ్ణో తలుచుకుంటూ ఉండాలి మరణ సమయంలో. అందుకే నిరంతరం మనం ఏదో ఒక నీకు నచ్చిన భగవద్ ధ్యానం ఎందుకు చేసుకోవాలి, ఆ రూపాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే మరణకాలంలో మనం ఏదైతే తెలుసుకుంటామో ఆ జన్మ వస్తుందన్నమాట. అతని జన్మాంతరంలో అతనికి జింక లేడి జన్మ వచ్చిందనమాట. లేడి జన్మ వచ్చింది కానీ పాపం అతని పుణ్యఫలం వల్ల జన్మాంతర సంస్కారం, అంటే పూర్వజన్మ స్మృతులన్నీ అతనికి ఉండిపోయినాయి. నేను క్షత్రియుడిని కదా, నేను నా యొక్క తపస్సును వదిలేసి ఆ జింక పిల్ల వైపు నేను చూసుకుంటూ నేను ఈ తపస్సుని వదిలేశాను, ఇప్పుడు నేను జింకగా పుట్టానని అర్థమైపోయి ఆ జింక జన్మలో కూడా ఎవరికి అపకారం చేయకుండా తన పని తాను ఏదో చేసుకుంటూ కాలాంతరంలో ఆ జింక పిల్లగా కూడా మరణిస్తాడు. మరణించిన వెంటనే మరి పుణ్యఫలం ఉంటుంది కదా, ఆ పుణ్యఫలం వల్ల అంటే ముక్తి రావాలి అంత తపస్సు చేశాడు. ఆ మోక్షానికి తగ్గ తపస్సు చేశాడు అనమాట. అంత తపస్సు చేసి చివరిలో పాపం మన దృష్టి మరలిపోవడంతో జింక జన్మ వచ్చింది. ఆ జింక జన్మ కూడా అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడి కుటుంబంలో రెండవ భార్య, అతనికి ఇద్దరు భార్యలు, ఒక బ్రాహ్మడికి, ఆ బ్రాహ్మడి పేరంతా గుర్తులేదు నాకు. ఆ బ్రాహ్మడికి ఇద్దరు భార్యలు అయితే మొదటి భార్యకి 5 సంతానం, రెండవ భార్యకి ఒక స్త్రీ సంతానం, ఇద్దరు సంతానంగా జన్మిస్తారన్నమాట. అప్పుడు అతనికి అర్థమైపోతుంది, ఈ జన్మ నాకు చివరి జన్మ, ఈ జన్మతో నేను ఇంకా ముక్తిని పొందాలి, మళ్ళీ నేను జన్మరాహిత్యం రావాలనే ఉద్దేశంతో తను కర్మని వదిలేస్తాడనమాట. అయితే అప్పుడు మరి బ్రాహ్మణులకేంటి సంధ్యావందనాది కర్మలు, ఉపనయన సంస్కారం, వేదాధ్యయనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిగతా 5 అన్నదమ్ములు వాళ్ళు చదువుకుంటారు, ఇతను మాత్రం చదువుకోడు. ఎందుకంటే కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుందిగా. అందుకని ఇతను జ్ఞాని, ఆల్రెడీ మొత్తం అన్ని కర్మలు చేసేసిన వాడికి ఇంకా మళ్ళీ కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది కాబట్టి కర్మ చేయకూడదనే ఉద్దేశంతో జ్ఞానంగా తెలిసిపోయింది అతనికి. ఇంకా నేను ఈ జన్మని కేవలం నామస్మరణతోనే, భగవద్ ధ్యానంతోనే నేను గడపాలి, ఈ జన్మ తర్వాత నాకు ఇంకా దేహాన్ని విడిచిపెట్టేసి నేను పరమాత్మలో కలిసిపోవాలని తపస్సు చేస్తుంటాడు. ఇంకా అంటే ఏది పట్టించుకోడు, తిట్టినా పట్టించుకోడు, కొట్టినా పట్టించుకోడు, ఒకవేళ రాత్రి 2 రోజుల క్రితం ఆహారం పెట్టినా కూడా పట్టించుకోడు, ఏది పెడితే తింటుంటాడు. మహర్షులకి జ్ఞానికి ఇంకేం ఉండదు కదా. అలాగే రమణ మహర్షి గారు కూడా అంతే కదా, ఉంటే తింటారు లేకపోతే లేదు, అలా దేహం ఏం పడిపోదు, ఆహారం లేకపోతే పడిపోవడం అట్లా ఏం ఉండదు. మా జ్ఞానులకి ఉంటే తింటారు లేకపోతే లేదు, ఏది తిన్నా వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని ఒక మమకారంతో చూడరు కాబట్టి వాళ్ళకి ఏది తిన్నా ఏం కాదు. అలా ఉంటుండగా మరి తండ్రి గారు ఉపనయనం చేస్తారు, మరి సంధ్యానం చేయాలంటే చేయరు, ఇషేత్వ అంటే భషేత్వ అంటుంటాడు, ఏమీ వినమాట. వీడు మూర్ఖుడు, వీడు ఏమి చేత కాదు, వీడికి ఏదో పనులు చెప్పండి అని చెప్తారు. సరే తండ్రి గారు మరణిస్తారు, ఈ 5 కలిసి వాళ్ళని పిచ్చిగా ఆడుకుంటుంటారు. అంటే ఏమి చేతగాని వీడు ఎలా చూస్తారు, అరే ఆ పని చేయి, ఈ పని చేయి, పొలానికి వెళ్ళి ఆ పొలానికి వెళ్ళి అని ఇంకా వేరే పనులు చెప్తూ ఉంటారు. ఆయన ఏమీ అనుకోడు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు, మంచి ఆజానుభావుడిగా ఉంటాడు, బలిష్టంగా ఉంటాడు. జ్ఞాని ఇప్పుడు కూడా శరీరం చాలా దృఢంగా ఉంటుంది. వాళ్ళ ఆహారం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు, మితంగానే తీసుకుంటారు, అమితంగా తీసుకోరు వాళ్ళు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. పొలానికి వెళ్తూ ఉంటాడు, ఆ పొలం పనులు చేస్తుంటారు, గోవులను చూసుకుంటూ ఉంటాడు. ఇంకా చదువు లేదు, ఏం లేదు, ఇవే ఇంకా ఆయన అన్నీ వదిలిపెట్టినవాడు కదా. అన్నీ వదిలిపెట్టి కేవలం వీళ్ళందరితో జీవనం సాగించాలి తప్పితే అతను ఆల్రెడీ తన మనసులో పరమాత్మని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇంకా ఈ బంధాలతో అతడు ఎటువంటి సంబంధం లేదు. అలా జరుగుతుండగా అతను కొంతకాలానికి అక్కడికి ఒక రాజుగారు ఇట్లాగే అంటే పరమాత్మ సాక్షాత్కారం కోసం కొంత అనుష్ఠానాన్ని, జ్ఞానాన్ని సంపాదించాలి.
జ్ఞానం కోసం ఒక రాజుగారు ఏం చేస్తారంటే, ఆ రాజుగారి పేరు గుర్తు రావట్లేదు. ఆ రాజుగారు మేనంతో వస్తుంటారు. కాదు కాదు అక్కడ పొలంలో జరుగుతుంటే, ఆ పొలంలో పనిచేస్తుంటుంటే కొంతమంది సమూహం ఒక రాజుగారికి నరబలి ఇస్తే అమ్మవారు శక్తి స్వరూపిణి దుర్గమ్మవారు సాక్షాత్కరిస్తుందనే భావంతో అతను ఏం చేస్తాడంటే, అక్కడ వాళ్ళు వెళ్ళి ఒక మంచి బలిష్టమైన ఒక నరుణ్ణి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు సేవకుల్ని. అప్పుడు ఇతను బాగా మంచిగా అమాయకంగా ఏదో ఏమీ తెలియనట్టుగా ఉంటాడు, కానీ లోపల అన్నీ తెలుసు అతనికి, కానీ ఏది పట్టించుకోడు. సరే అతన్ని తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా రాజుగారు ఇతనికి మంచిగా పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెట్టి భోజనం పెట్టి ఇంక ఇతన్ని బలిద్దామని చెప్పి ఆ బలిపీఠం మీద కూర్చోబెట్టి బలిస్తుండగా అప్పుడు ఎప్పుడైతే కత్తి పైకి లేపాడో వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై, ఓరు పిచ్చివాడా, ఎవర్రా చెప్పింది నీకు నరబలిస్తే నీకు నేను ప్రత్యక్షమవుతాను, ఇది అజ్ఞానం, నువ్వు మామూలు వ్యక్తిని నువ్వు బలించట్లేదు, అతను చాలా తపశ్శక్తి గలవాడు, తపస్సంపన్నుడు, జడభరతుడు అంటే జడంగా ఉంటాడు తప్పితే అతను బలించామంటే నేను నానా రకాలుగా హింసించి నీకు మృత్యువుని నేను ఇస్తాను, నువ్వు వెంటనే అతను విడిచిపెట్టని చెప్పి అతన్ని శిక్షిస్తుంది, దండిస్తుంది. అప్పుడు చెంపలేసుకుని, మా తల్లి క్షమించు, నన్ను తపస్సుతో నువ్వు సంపన్నం చేసుకోవాలి తప్పితే బలులతో నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని చెప్పి చేస్తుంది అన్నమాట. చెప్పిన తర్వాత అతను ఇంకా వదిలిపెట్టేస్తారు. తర్వాత ఆ రాజుగారు చెంపలేసుకొని ఇతన్ని వదిలిపెట్టేస్తారు. ఆ బలిస్తున్నట్టు కూడా ఇతను బలిస్తే ఇచ్చారు, దేనికి అడ్డు చెప్పాడు ఈయన. అలా సరే వదిలిపెట్టగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు, అన్నదమ్ములకి సేవ చేస్తూ ఉంటాడు, ఆ గృహంలోకి అవసరమని ఇస్తుంటారు, ఊళ్ళో ఎవరే పని చెప్పినా చేస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఇంకో మహారాజు గారు కపిల మహర్షిని దగ్గర అధ్యాత్మ విద్య నేర్చుకుందామనే ఉద్దేశంతో, అధ్యాత్మ విద్య అంటే పరమాత్మను తెలుసుకోవలసిన విద్య, అది చాలా ఉత్తమమైన ఉత్కృష్టమైన విద్య అనమాట. విద్య అంటే అదే విద్య, ఈ విద్యలన్నీ విద్యలు కావు, ఇవి భుక్తి కోసం చదువుకునేవి ఇవన్నీ. కాబట్టి ఆ విద్యని నేర్చుకుందామని ఒక రాజుగారు ఒక పల్లకిలో బయలుదేరి వెళ్తుంటాడు కపిల మహర్షిని చేరుకోవాలని. ఇప్పుడు ఆయన వెళ్తుందే జ్ఞానం సంపాదించడానికి, మళ్ళీ ఆయనకి మేన ఎందుకు, ఈ సేవకులు ఎందుకు, అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ అంటే అక్కడే అతని అజ్ఞానం తెలిసిపోతుంది. మళ్ళీ రాజుగారి దర్పం, నాకు సేవకులు ఇవన్నీ చూపించకూడదు కదా, ఇవన్నీ చూపించకుండా సామాన్యంగా వెళ్ళాలి. అతను సరే ఒక మేన అంటే పల్లకిలో ఒక నలుగురు మోస్తూ వెళ్తుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందులో పల్లకి మోసేవాడిలో ఒకడికి ఏదో పాపం దెబ్బ తగులుతుంది, అతను తప్పుకుంటాడు. మరి ముగ్గురితో పల్లకి మోరడం కష్టం కదా, అందుకనే వీళ్ళని వెళ్ళి ఇంకొక మనిషిని తీసుకొని రాపో, నేను చెప్తున్నా వెళ్ళు అంటే, సరే వెళ్తే ఇతను కనబడతాడు. సరే ఇతను తీసుకొచ్చిన తర్వాత ఇతను మరి ఒకవైపు పట్టుకుంటారు, మిగతా ముగ్గురు కూడా పట్టుకుంటారు అన్నమాట. పెడుతుంటే ఇతను ఆజానుబాహుడు కదా, కొంచెం పొడుగ్గా ఉంటాడు, మంచిగా దిష్టంగా, వాళ్ళకంటే కొంచెం పొడుగ్గా ఉంటాడు. ఆ మేన అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఆ రాజుగారు అరుస్తారు, ఏంట్రా సరిగ్గా మోయారేంటి, నన్ను అటు ఇటు కదుపుతున్నారు, పిచ్చి వేషాలు వేస్తున్నారంటే, అయ్యా రాజుగారు మీరు మమ్మల్ని అనొద్దండి, మీరు ఎవరినో తీసుకురమ్మన్నారు, మాకు దొరికిన ఆయన తీసుకొచ్చాం, ఆయనే సరిగ్గా లేడు, మమ్మల్ని ఏమనొద్దు మీరు అంటారు. అయినా సరే మళ్ళీ తిడతాడు, మీరు తీసుకురమ్మన్నారు, మేము తీసుకొచ్చాం, కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇలా మాట్లాడితే మేము కూడా వెళ్ళిపోతాం అంటారు. సరే దింపండి అని చెప్పి దింపితే ఈయన చూసి, ఎవరా సరిగ్గా మోయట్లేవేంటి, నీకు బుద్ధి లేదా అని నానా దుర్భాషలు ఆడుతూ, ఇంకా చాలా నేను రాజుగారిని, నేను కావాలంటే నేను దండించి మృత్యువుని ఇస్తాను, నీకు మృత్యుదండను వేస్తాను, ఇట్లా భయపెడుతుంటే అప్పుడు ఇంకా అతనికి చివరి సమయంలో మాట్లాడతాడు. నువ్వు ఎవరిని అంటే ఇక్కడ నువ్వు ఎవరిని తిడుతున్నావు అంటే, అతను ఏ స్థితిలో ఉన్నాడంటే, నువ్వు వేరు కాదు, మన ఇద్దరం ఒకటే, అంటే నువ్వు నిన్నే తిట్టుకుంటున్నావు, నన్ను కాదు, ఎవరిని తిడుతున్నావు అని చెప్పి అప్పుడు మాట్లాడి అతనికి అనేక విషయాలు, అంటే స్వ పర అనే విషయాలు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. అంటే క్రిమికీటకం ఒకటే, ప్రతి మానవుడి ఉండిలో ఉండే శక్తి ఒకటే. ఆ విషయాన్ని ఇక్కడ అతనికి బాగా సవివరంగా అతనికి అర్థం చేసేది చెప్తాడు. అప్పుడు అంటే, అయ్యో నేను ఇంత అజ్ఞానంగా ఉన్నాను, నాకు కపిల మహర్షి దాకా వెళ్ళక్కర్లేకుండా మీరే నాకు జ్ఞానాన్ని ఇచ్చారని చెప్పి అతను సాష్టాంగ నమస్కారం చేసి, నన్ను క్షమించండి అని చెప్పి ఆ జడభరతుడిని కోరుతూ అతను ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్తాడనమాట. ఇది కథ. ఈ కథలో మనం ఈ నీతిని మనం గమనించాలి.
ఆ, ఎప్పుడైనా సరే మనం జన్మని సార్థకత చేసుకోవడానికే మనం ప్రయత్నించాలి తప్పితే ఆ, ఈ అరిషడ్ వర్గాల్ని వీలైనంత వరకు మనం వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది కథ.